పథకాలు మొత్తం కొనుసున్నా. అమ్మఒడి నానబుడ్డి అన్నట్టు దానికి బాగా మంచి ఇచ్చాడు. తాగే వాళ్ళకి మాత్రం బాగా ఇంటికే అందుతుంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. బెల్ట్ షాపులు ఎక్కువైనాయి. చేసింది ఏమీ లేదు. గుండు సున్నా. రైతు భరోసాలు ఇంక రైతులు ఆత్మహత్య చేసుకోవటం. రైతులకి రేట్ లేదు అసలు. మెయిన్ వడ్లకు గాని ఏది కూడా, మిర్చి గాని ఏది కూడా లేదు. ఏదంతే చెప్పేవాడు చేయలేడు, చేసేవాడు చెప్పలేడు. అనుకున్నట్టు ప్రతి నెల క్యాలెండర్ ప్రకారం పడ్డాయి. క్యాలెండర్ ఆయన చెప్పిన క్యాలెండర్ ప్రకారం ఒకళ్ళకి చెప్పే పని లేకుండా నేరుగా అకౌంట్లో పడిపోయింది. ఒట్టి మాటలు ఏస్తే కదా 20,000 అంటే ఆ మాటలు నమ్మేగా జనం ఓట్లు వేసింది కూడా. ఏది ఇంతవరకు 9 నెలలు ఇస్తుందో 10 నెలలు కావచ్చు. ఇంతవరకు ఏ పథకం వల్ల ఏదన్నా మొత్తం రద్దు చేస్తున్నాడు. వాలంటీర్లు రద్దు చేశాడు. వాలంటీర్లకు 10,000 ఇస్తానన్నాడు. 10,000 లేవు అసలు. వాళ్ళే రద్దు అయిపోయారు. జాబులు అన్నీ ఏది కూడా అంతా బోటకమే. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదే దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు తీసేయకుండా ఉంటే చాలు. ఏస్తే కదా జనం నమ్మేది. ఈసారి మళ్ళీ ఎలక్షన్లు ఇప్పుడు పెట్టినా కానీ ఆయన చరిత్ర అయిపోయింది. ఎవరు ప్రజలకు మేలు చేసే వాళ్ళకి వచ్చింది జగన్ చేశాడు. ఇంకా మళ్ళీ ఆయనే రావచ్చు అని మా అభిప్రాయం. మాకు ఇంకా ఆయన పథకాలు సూపర్ సిక్స్ చేస్తుంటేనే మాకు నవ్వు వస్తుంది ముందు. ఆయన అస్సలు పూర్తిగా ఇంకా ఆయన చేసేది ఇంక అదే. ఇంకేం లేదు. ఎలక్షన్ రోజుకి డబ్బు పడేస్తే కుక్కలాలు వాళ్ళు గొర్రెలాలు ఓట్లు వేస్తారన్నారు. ఇంకా అట్ట డబ్బు అప్పుడు మంచి వేయించుకుంటాడేమో, ఏం చేస్తాడో కానీ మామూలు జనాల్లో మాత్రం 90% మాత్రం ఆయన మీద లేదు. 90% లేదు. గ్రామాల్లో 90% వాళ్ళు నాయకులు డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. జన్మభూమి కమిటీలని ఆ కమిటీలు వాళ్ళు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కదా.